స్కాన్ పరంగా ఫస్ట్ 2 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాము. దిస్ ఈస్ ఫర్ డేటింగ్ ద ప్రెగ్నెన్సీ. అంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, వాళ్ళకి డెలివరీ డేట్ ఎప్పుడో కన్ఫర్మ్ గా తెలియదు. అట్లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది పాలిస్తూ పీరియడ్స్ లేని టైంలోనే కన్సీవ్ అయిపోతారు. అండ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ అది లేట్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ లో మనం మెయిన్ గా చూసేది బేబీ హార్ట్ బీట్ అండ్ డెలివరీ డేట్. ఈ రెండు కరెక్ట్ గా వస్తాయి. డెలివరీ డేట్ ఫస్ట్ స్కాన్ లో ఉన్నదే మీకు లాస్ట్ వరకు మెయింటైన్ అవుతుంది. తర్వాత స్కాన్స్ లో కొంచెం 1 or 2 weeks అటు ఇటు వస్తుంది. అందుకనే ఫస్ట్ 2 months లో చేసే స్కాన్ ఇస్ వెరీ అక్యురేట్. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 3rd month ఫినిష్ అయిన తర్వాత ఎన్టీ స్కాన్ అని చేస్తాము. దీంట్లో బేబీ బ్రెయిన్, నెక్ ఇక్కడ వరకు అవయవాలు కరెక్ట్ గా వచ్చాయా లేదా చూస్తాము. అండ్ బేబీకి ఏమైనా జన్యుపరంగా లోపాలు ఉన్నా కూడా మనకి ఎన్టీ స్కాన్ లో తెలిసిపోతుంది. అక్కడ అలాగే మార్కర్ టెస్ట్ అని చేపిస్తాము. మార్కర్ టెస్ట్ 3 levels లో ఉంటుంది. డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్ అని 3 levels లో ఉంటుంది. ఇది వీక్స్ పరంగా వేరే అవుతుంది. 11 to 13 weeks అయితే ఒక మార్కర్ టెస్ట్ చేస్తాము, తర్వాత అయితే ఇంకొక మార్కర్ టెస్ట్ చేస్తాము. సో 3rd month ఫినిష్ అయిన తర్వాత ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకుంటే జన్యు లోపాలు ఏమైనా ఉన్నాయా అనే డౌట్ మనకు ముందే తెలుస్తుంది. దీని తర్వాత 5th month ఫినిష్ అయిన తర్వాత 6th month ఫస్ట్ వీక్ లో టీఫా స్కాన్ అని చేయించుకోవాలి. ఇక్కడ ఎందుకు, ఇది 5 months ఫినిష్ అయిన తర్వాత బేబీ కంప్లీట్ గా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు అంతా కరెక్ట్ గా ఫామ్ అయిందా లేదా అనేది మనం చూసేది టీఫా స్కాన్. ఏమైనా అవయవాల లోపం ఉన్నా, ఈ లోపం వల్ల బేబీ బతకలేదు అనుకుంటే ఇక్కడే మనం డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. అండ్ బేబీ అవయవాలతో పాటు మాయ ప్లాసెంటా అని ఉంటుంది. దాని పొజిషన్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలుస్తుంది మనకి టీఫా స్కాన్ లో. ఎందుకంటే మాయ ఫార్మేషన్ 4th month నుంచి స్టార్ట్ అవుతుంది. 3rd month లో మనం చూసే దాంట్లో జస్ట్ స్టార్టింగే కనబడుతుంది, కానీ టోటల్ ఫార్మేషన్ ఈ ఫినిష్ అయ్యేది 5th ఎండింగ్ వచ్చినప్పుడు. సో మాయ పొజిషన్ కూడా చూసుకోవాలి. లేదు 5th month లో టీఫా అయిపోయిన తర్వాత మళ్ళీ 7th or 8th month లో గ్రోత్ స్కాన్ అని ఒకటి చేపిస్తాము. ఇది చూసి బేబీ వెయిట్ కరెక్ట్ గా గ్రో అవుతుందా లేదా, ఉమ్ము నీరు మెయింటైన్ అవుతుందా లేదా, మాయ అంతా కరెక్ట్ గా ఫామ్ అవుతుందా లేదా, ఇవి చూడడానికి 8th month లో చేపిస్తాం జనరల్ గా. సో 2nd month ఒక స్కాన్, 3rd ఫినిష్ అయ్యాక ఒక స్కాన్, 5th ఫినిష్ అయ్యాక ఒకటి, 8th month లో ఒకటి. ఈ 4 బేసిక్ స్కాన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేసే స్కాన్స్ ఉంటాయి. ఆ లోపాలను బట్టి మనం తర్వాత ఇంకా ఫర్దర్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, ఇటువంటి లోపాలని మనకి ఏదైనా స్కాన్ లో తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దేటటువంటి అవకాశం ఏ పీరియడ్ లో ఉండొచ్చు? అది చాలా అడ్వాన్స్ లెవెల్ అండి. యాక్చువల్గా ఇంట్రాయూట్రైన్ ఇంటర్వెన్షన్స్ అని ఉంటాయి. బేబీ పొట్టలో ఉన్నప్పుడే పొట్ట పైనుంచి మనం ఏమైనా ఇంటర్వెన్షన్ చేయడానికి ఉంటుందా, ఇది చాలా కొన్ని వాటికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు హార్ట్ లో హోల్స్ చిన్నవి ఉన్నాయి, ఇట్లాంటి వాటికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి చాలా తక్కువ సెంటర్స్ లో చేస్తున్నారు. ఇప్పుడు అది ఆ సైజెస్ ఇంకా ఫుల్ ఫ్లెష్డ్ గా గ్రోత్ అనేది రాలేదు, ఉంది. అండ్ డిఫెక్ట్స్ కూడా కొన్ని లీతలు ఉంటాయి, కొన్ని నాన్ లీతలు ఉంటాయి. అంటే బేబీ పుట్టిన తర్వాత సర్జరీ చేసుకొని కరెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. అలాంటి డిఫెక్ట్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. బేబీ ఇది ఉంటే బతకదు, పుట్టిన వెంటనే చనిపోతుంది అన్న వాటికి వి గో ఫర్ అబార్షన్. ఓకే.